ఈ మధ్య భారతీయుల్ని ఒకటి కాదు రెండు కాదు 95% మందిని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య ఉంది. ఈ సమస్య గురించి తెలుసుకుంటే మీకు నోట మాట రాదు, అంత తీవ్రంగా ఉంది. ఎందుకేమిటో తెలుసా? ఇది విటమిన్ డి లోపం. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. నాగింగ్ పెయిన్స్ దగ్గర నుంచి తీవ్రస్థాయి సమస్యల వరకు చాలామందికి ఈ సిమ్టమ్స్ మీద అవగాహన లేదు. అలాగే చాలామంది కేవలం విటమిన్ డి అందాలంటే సూర్యరశ్మి మాత్రమే పరిష్కారం అనుకుంటుంటారు, కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మన ఇండియన్స్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా విటమిన్ డి లోపం బాధిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 95% మందిని, అంటే ప్రతి 100 మందిలో 95 మందికి ఎంతో కొంత ఈ విటమిన్ డి లోపం ఉంది. కొంతమందికి ఎక్కువ ఉంది, కొంతమందికి తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో దీనికి కారణాలు ఏమిటి, అలాగే ఈ సమస్యని ఎలా తగ్గించుకోవాలి, దీనికి పరిష్కారాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, సూర్యరశ్మి తక్కువగా తగలటం, ఆహారంలో ఈ విటమిన్ డి అనే సరిగ్గా దొరకకపోవటం, ఇంకా మన చర్మం రంగు కొంచెం ముదురుగా ఉండటం, సూర్యరశ్మి తక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవ్వటం, అలాగే మన ఫుడ్లో విటమిన్ డి లోపించటం, అన్నిటికి మించి మన స్కిన్ కలర్ కొంచెం డార్క్గా ఉండటం. అంటే ఇండియన్స్కి స్కిన్ కలర్ డార్క్గా ఉంటుంది, అందుకని భారతీయులలో ఇవన్నీ కూడా విటమిన్ డి లోపానికి కారణం అవుతున్నాయి. ఇక లక్షణాల విషయానికి వస్తే మీకు విటమిన్ డి అంటే ఏదోలే అనుకుంటూ ఉంటారు, కానీ అనేక బాధించేటటువంటి లక్షణాలకు కారణం విటమిన్ డి అవుతూ ఉంటుంది. ఉదాహరణకు మీకు ఎముకలు నొప్పిగా ఉంటూ ఉండొచ్చు, వెన్ను నొప్పి, తొడల నొప్పి, ఛాతీ ఈ రెండు పక్కల నొప్పి, లేకపోతే లేవలేనంత నొప్పి, ఇలాంటివన్నీ కూడా విటమిన్ డి లోపమే. అలాగే కొంతమందికి కండరాలు బలహీనంగా ఉంటూ ఉంటాయి. మీకు విపరీతమైన మజిల్ వీక్నెస్ ఉంటే విటమిన్ డిని అనుమానించాలి, లోపాన్ని. అంటే చైర్ మీద నుంచి లేవటం కూడా కష్టంగా ఉంటూ ఉంటే, మెట్లెక్కటం ఇబ్బందిగా ఉంటూ ఉంటే, ఏదన్నా ఒక బరువు ఎత్తాలంటే సాధ్యం కాకపోతూ ఉంటే, ఇవన్నీ కూడా విటమిన్ డి లోపాన్ని సూచిస్తాయి. అన్నిటికీ మించి విపరీతమైన అలసిపోతూ ఉంటే కూడా అది విటమిన్ డికి సూచన. సరిగ్గా నిద్రపోయినప్పటికీ కూడా అలసిపోయినట్టుగా ఉంటూ మళ్ళీ నిద్రపోవాలి అని అనిపిస్తూ ఉంటే అది విటమిన్ డి లోపం. అలాగే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండటం కూడా విటమిన్ డి లోపమే. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి. అందుకే చిన్న పనులు చేసుకుంటూ ఉండగానే వాటిని చేస్తున్నప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి, విపరీతమైన బోన్ పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి మనసు బాగా ఉండదు, డిప్రెషన్, ఆందోళన, ఇలాంటివి కూడా కొన్నిసార్లు విటమిన్ డి లోపం వల్లనే వస్తూ ఉంటాయి. ఇంకా జుట్టు రాలిపోతూ ఉంటుంది, ఎందుకంటే స్కిన్ అపెండేజే ఇది హెయిర్ కదా. విటమిన్ డి లోపం వల్ల జుట్టు పలచనవుతూ ఉంటుంది, రాలిపోతూ ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక దెబ్బ తగిలితే అది నెమ్మదిగా మానుతూ ఉంటుంది. విటమిన్ డి ఆ లోపం వల్ల ఆ శరీరాన్ని రక్షించడానికి ఉపయోగపడేటువంటి కొన్ని యంత్రాంగాలు దెబ్బతింటాయి. దీంతో ఈ గాయాలు అవుతూ ఉంటాయి, అవి త్వరగా మానవు. అందుకే మించి చాలా తరచుగా ఫ్రీక్వెంట్గా ఏదో ఒక జబ్బు చేస్తూ ఉంటుంది. విటమిన్ డి లోపం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. దీంతో చిన్న జబ్బులు కూడా తరచుగా సోకుతూ ఉంటాయి, ఎక్కువ కాలం పాటు బాధిస్తూ ఉంటాయి. ఇలాగా అసలు ఈ ఇండియన్స్లో ఈ సమస్య చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. ప్రస్తుతం ఎంత అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు బాధపెడుతూ ఉన్నాయి. ఈ ముఖ్యంగా కోవిడ్ తర్వాత లాంగ్ కోవిడ్లో మారుతున్న జీవనశైలి, అలాగే సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం, ఇలాగా ఎన్నో అంశాల వల్ల ఈ లోపాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా మన ఇండియన్స్లో చెప్పేది ఏంటంటే విటమిన్ లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యంగ్స్టర్స్ని కనుక మనం తీసుకుంటే విటమిన్ డి లోపం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో కూడా క్యాజువల్గా అడిగినప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్స్ చూస్తుంటే చాలామంది యంగ్స్టర్స్లో విటమిన్ డి లోపం కనిపిస్తూ ఉంది. ఇక ఈ మధ్య ఇంకొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు జరిగాయి. నార్త్ ఇండియాలో నిర్వహించినటువంటి కొన్ని అధ్యయనాలలో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఇక్కడ 50 ఏళ్ళు పైబడిన ఆరోగ్యకరమైన పెద్దలలో విటమిన్ డి లోపం అనేది 91.2% ఉన్నట్టుగా తేలింది. ఇక భారతీయుల్లో విటమిన్ డి మీద అనేక కమ్యూనిటీ ఆధారిత అధ్యయనాలు కూడా జరిగాయి. ఇలాంటి వీటిలలో 50 నుంచి 94% వరకు విటమిన్ డి లోపం ఉన్నట్టుగా తెలిసింది. ఇక ఈ మధ్య మీరు చూసే ఉంటారు, ఆన్లైన్ ఫార్మసీ టాటా 1mg అని ఇది వాళ్ళు కొన్ని అధ్యయనాలు నిర్వహించారు. 2023లో నిర్వహించినటువంటి ఒక స్టడీలో ప్రతి ముగ్గురులో ఒకళ్ళు లేదా జనాభాలో 76% మందికి విటమిన్ డి లోపం ఉన్నట్టుగా తేలింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 25 ఏళ్ల లోపు యంగ్స్టర్స్లో విటమిన్ డి లోపం 84% ఉంది. అదే 25 నుంచి 40 ఏళ్ల వయసులో ఈ రేటు 81%కి పెరిగింది. ఇది మామూలు విషయం కాదు.
ఇక అవుట్డోర్ యాక్టివిటీస్ చాలామందికి లోపిస్తూ ఉన్నాయి. అంటే ఆన్లైన్లో గేమ్స్ ఆడుతున్నారు, కంప్యూటర్లకు అతుక్కుపోతూ ఉన్నారు, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా విటమిన్ డి లోపానికి ప్రధాన కారణాలు. ఆ మధ్య అయితే కనీసం ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, కొద్దో గొప్ప ఉదయం పూట ఎండ తగిలేదు. ఇప్పుడు అది లేదు. పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి చాలామంది ప్రజలు ఎక్కువ టైము ఇంట్లోనే గడుపుతూ ఉండటం వల్ల ఇలాగ ఈ విటమిన్ డి లోపం అనేది వస్తూ ఉంది. ఇక ఆఖరికి మీరు గమనించారా, ఒకప్పుడు అంటే ఒక 50 ఏళ్ళ క్రితం, అట్లాగా 40 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం అసెంబ్లీ స్కూల్ ప్రేయర్లు ఉండేవి. అంటే బయట నిలబెట్టి ఏయో ఒక సంస్కృత శ్లోకాలు, కొన్ని ఇంగ్లీషు శ్లోకాలు ఇలాంటివి చదివించేవాడు. ఆ అసెంబ్లీ అనేది ఉండేది ఇంతకుముందు స్కూల్స్లో. ఇప్పుడు ఉండట్లా. ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, అందరినీ ఆ స్కూళ్ళల్లోనే పెట్టి ఏదో నామమాత్రంగా కొంచెంసేపు నిలబెట్టి ఏదో ఒక ప్రేయర్ లాంటివి చేపిస్తున్నారు. కానీ బయట అసెంబ్లీ లాగా అందరినీ నిలబెట్టడం, అదంతా అయిన తర్వాత మళ్ళీ క్లాసుల్లోకి పంపించడం ఇవి చేయట్లేదు. ఎందుకంటే టైం వేస్ట్ అనుకుంటున్నారో మరి ఏంటో తెలియదు. కానీ దీనివల్ల కూడా స్కూల్ చిల్డ్రన్లో కూడా విటమిన్ డి లోపం అనేది వస్తుంది. ఇక అన్నిటికీ మించి ఈ దుస్తుల విషయం, ఈ దుస్తులు కూడా ఒక మేజర్ కాజ్, అంటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఫోటోడర్మటైటిస్, సన్బర్న్ వస్తుందేమోనని ఆ కలర్ కాన్షియస్నెస్ ఎక్కువైపోయి చాలామంది ఈ దుస్తుల విషయంలో కూడా అశ్రద్ధ చేస్తున్నారు. అంటే శరీరానికి సరిగ్గా ఎండ తగలటం లేదు. ఇక వాయు కాలుష్యం ఇలాంటివి కూడా కారణం. పొగ మంచు, ధూళి, ఆ ధూళిలో ఉండేటువంటి డెన్సిటీ, వీటన్నిటితో ఏమవుతుంది, ఆ సూర్యకిరణాలు బ్లాక్ అవుతున్నాయి. దీంతో సూర్యకిరణాలు పట్టడం లేదు, యూవీబీ. దీంతో ఆ చర్మానికి ఆ డి ఉత్పత్తి అనేది జరగటం లేదు. అది పడితేనే కదా ఉత్పత్తి జరిగేది. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి కారణాలు. సరే, మరి ఈ సమస్య ఉంది. మెయిన్గా పిల్లలు అనుకున్నాం కదా, అప్పుడు ఏం చేయాలి? మెయిన్గా పిల్లల ఎముకలు, ఈ బీజం అనేది, అంటే పిల్లల తాలూకు స్కెల్టన్ అనేది చిన్న వయసులో కనుక గట్టి పెడితే ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ఇబ్బందులు రావు. కాబట్టి పిల్లల ఎముకల్ని బలంగా మార్చేటటువంటి డ్రింక్స్ గురించి మీరు తెలుసుకొని మీ పిల్లలకి ఇస్తుండాలి. ఒకవేళ మీరు ఆ టీనేజ్లో ఉన్నా ఇవి మీరు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఫుడ్ ద్వారా మీకు విటమిన్ డి అంది మీరు బయట ఎక్స్పోజ్ అయినప్పుడు అది విటమిన్ డి కింద మారుతుంది. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, పాలండి. ఈ పాలల్లో ప్రధానంగా ఆవు పాలు, అది కూడా కర్రీ ఆవు పాలు అంటుంది ఆయుర్వేదం. అంటే నల్లగా ఉండేటటువంటి ఆవు. ఎందుకు కర్రీ ఆవు పాలు అంటే, ఇది బయట పచ్చిక బయళ్ళలో మేస్తూ ఉంటుంది. దాని శరీరం మీద సూర్యకిరణాలు పడతాయి, నలుపు ఎక్కువగా గ్రహిస్తుంది. కాబట్టి అలా అయిన తర్వాత ఎండని అది దాని పాల ద్వారా మనకి విటమిన్ డి అనేది అందుతుంది. కాబట్టి పిల్లల పెరుగుదలకి ఆవు పాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దీంట్లో ఉండేటువంటి కాల్షియం, విటమిన్ డి ఇవన్నీ కూడా ఎముకల్ని బలంగా మారుస్తాయి. ఆవు పాలు అంటంలో ఉద్దేశం ఏంటంటే, దీనివల్ల లావు ఎక్కరు పిల్లలు. మళ్ళీ లావు ఎక్కితే చైల్డ్హుడ్ ఒబేసిటీ వల్ల అడల్ట్హుడ్ ఒబేసిటీ ఉంటుంది. కానీ ఆవు పాలలో ఆ రిస్క్ ఉండదు. అలాగే ఆవు పాలతోటి మెదడు కూడా చురుగ్గా ఉంటుంది. ఇక తర్వాత అతి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సోయా పాలు. సోయా పాలు కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సోయా పాలలో విటమిన్ డితో పాటు కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇది ఎముకల్ని బలంగా మార్చడానికి మీకు సహాయపడుతుంది. కాబట్టి పిల్లలకి సోయా పాలు, ఒకవేళ మిల్క్ ఇంటాలరెన్స్, మిల్క్ ఎలర్జీ లాంటివి ఉంటే సోయా పాలు ఇవ్వచ్చు. అది మీకు ఆ సోయా పాలు తీయటం మీరు ఇంట్లోనే తీయచ్చు, లేదా బయట కూడా కొనుక్కోవచ్చు. అచ్చం పాలలాగే ఉంటాయి. టేస్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే అతి ముఖ్యమైనది క్యారెట్ జ్యూస్. క్యారెట్స్ని మీరు జ్యూస్ తీసి దాన్ని ఇస్తూ ఉంటే అది కూడా హెల్ప్ అవుతుంది. క్యారెట్లో విటమిన్ సి, డి వీటితో పాటు ఇంకా ఎసెన్షియల్ పోషకాలు చాలా ఉంటాయి. కాబట్టి దీన్ని జ్యూస్ రూపంలో అవ్వచ్చు. ఇది కంటి చూపుకి కూడా మెరుగవుతుంది. లేదు ఇంకా ఇది ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఈ క్యారెట్ జ్యూస్కి కాస్త నెయ్యి కలిపేసేసి దాన్ని, అంటే పైన నెయ్యితో టాపింగ్ చేసి ఏమవుతుంది, ఆ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ కూడా ఏడీఈకి దీంట్లో కరిగి శరీరంలోకి విలీనం అవుతాయి. కాబట్టి ఇలా చేయొచ్చు. ఇక అతి ముఖ్యమైనది నారింజ జ్యూస్. ఆ మాటకు వస్తే సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ప్రధానంగా నారింజ జ్యూస్లో విటమిన్ సి, డి అలాగే యాంటీఆక్సిడెంట్లు ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి, ఎముకల్ని బలంగా మారుస్తాయి. అలాగే ఇంకొక అద్భుతమైన ఆసక్తికరమైనటువంటి పదార్థం ఉంది, గోల్డెన్ మిల్క్, అంటే పసుపు పాలు. పసుపు పాలు కూడా విటమిన్ డి తయారీకి మీకు సహాయపడతాయి. పసుపు పాలలో మామూలు కాల్షియం ఉంటుంది, కానీ పసుపు ఏం చేస్తుంది, ఆ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఎముకల్ని బలంగా మార్చి ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు రాకుండా ఇది నివారిస్తుంది. పిల్లల జ్ఞాపక శక్తి కూడా దీంతో పెరుగుతుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన రుచికరమైన పరిష్కారం ఉంది, బాదం పాలు. బాదం పాలు కూడా చాలా హెల్ప్ చేస్తాయి.
పిల్లల పెరుగుదలకి బాదం పాలు చాలా మేలు చేస్తాయి. పాలలో కాల్షియం ఉంటుంది, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తాయి, అలాగే మెదడు పనితీరుని కూడా చురుగ్గా ఉంచుతాయి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన ఆహారం, పానీయం ఒక రకంగా. ఇది చాలామంది పిల్లలు పెరుగు వాసన ఇష్టపడలేదు ఈ మధ్య నేను గమనించాను. బటర్ మిల్క్ అంటే ఇక అదేదో పిల్లలకు సంబంధించింది కాదు అనుకుంటూ ఉంటారు. అయితే దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది. లస్సీని మీరు ఇంట్లో తయారు చేసి పిల్లలకి ఇస్తూ ఉంటే దీంతో కూడా పిల్లలకి కావాల్సిన విటమిన్ డి అందుతుంది. పెరుగుతో తయారు చేసే లస్సీ పిల్లలకి చాలా రుచిగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది, ఎందుకంటే ప్రోబ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి. అలాగే ఎముకల్ని బలంగా మారుస్తుంది, అన్నిటికీ మించి ఒత్తిడిని నివారిస్తుంది. అలాగే ఇంకొక ప్రోటీన్ రిచ్ ఒక సూప్ ఒకటి ఉంది, మష్రూమ్ సూప్ కూడా విటమిన్ డీని పెంచడానికి సహాయపడుతుంది. పుట్టగొడుగుల్లో విటమిన్ డి అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది ఎముకల తాలూకు కాల్షియం అబ్జార్ప్షన్కి సహాయపడుతుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి, అలాగే ఇమ్యూనిటీ కూడా దీంతో పెరుగుతుంది. అలాగే ఇంకొకటి, మామూలు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మనం తినొద్దంటామే, అది ఇక్కడ మనకి ఒక ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. ఇదేమిటి? పాలకూర జ్యూస్. పాలకూరని జ్యూస్ రూపంలో మీరు తీసుకుంటే కాల్షియం మీకు మెండుగా అందుతుంది, అలాగే ఎముకలు దీంతో బలంగా మారతాయి. కాబట్టి పిల్లలకి పాలకూర జ్యూస్ని కూడా మీరు ఇవ్వచ్చు. అయితే ఇదంతా పిల్లల గురించి. కానీ అసలైన సమస్య ఏంటంటే పెద్దవాళ్ళకి కూడా కాల్షియం లోపం అనేది బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదే శీతాకాలంలో ఇంకా సమస్య. శీతాకాలంలో విటమిన్ డి లోపం ఎందుకు ఉంటుంది అంటే మనం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వము, అసలు సూర్యకిరణాలు పడవు కూడా. దీంతో విటమిన్ డి లోపం అనేది ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా అమెరికా లాంటి ప్రాంతాల్లో ఉండేటువంటి మన తెలుగు వాళ్ళు అయితే దాదాపు 6 నెలలు 3 నెలలు బయట వాతావరణాన్ని చూడకుండా గడుపుతూ ఉంటారు. దీంతో విటమిన్ డి లోపం అనేది చాలా ఎక్కువ మొత్తాల్లో వస్తూ ఉంటుంది. దీంతో ఎంతో కొంత మరి విటమిన్ డిని మన శరీరంలోకి ఎలా అందించాలి, దీనికి పెద్దవాళ్ళకి కొన్ని ఆహారాలు తోడ్పడతాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాదం గురించి. బాదం విటమిన్ డికి సహాయపడుతుంది. బాదం పప్పులో విటమిన్ డి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీంతో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా మీకు శరీరానికి అందుతాయి. కొవ్వుల వల్ల విటమిన్ డి అబ్జార్ప్షన్ బాగుంటుంది, ఎందుకంటే ఏడీకే ఫ్యాట్ సాల్వెంట్ ఉంటుంది కాబట్టి. అలాగే ఇంకా మరొక ముఖ్యమైనటువంటి డ్రై ఫ్రూట్ ఉంది, ఇది వాల్నట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. వాల్నట్స్లో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా అందుతాయి. వాల్నట్స్ తింటే శరీరంలో విటమిన్ డి అనేది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన డ్రై ఫ్రూట్, ఈ మీరు గమనిస్తుంటే ఇవి వేటిలో కూడా స్వీట్ కంటెంట్ ఉండదు. ఇదే పిస్తా పప్పులు, పిస్తాచు అంటారు. ఈ పిస్తాలో కూడా విటమిన్ డి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. రోజుకి 10 వరకు ఈ పిస్తా పప్పులు తింటూ ఉంటే శరీరానికి కావాల్సినటువంటి విటమిన్ డి మీకు సులభంగా అందుతుంది. అలాగే చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ ఇది ఒక ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూటే, కాకపోతే పరిమితంగా తీసుకోవాలి. ఇదే జీడిపప్పు, క్యాష్నట్. ఈ క్యాష్యూస్ కూడా అంతే విటమిన్ డిని ఇంప్రూవ్ చేస్తాయి. జీడిపప్పులో పోషకాలు ఎక్కువ మొత్తాలు ఉంటాయి. దీంట్లో విటమిన్ డి కంటెంట్ కూడా ఉంటుంది. జీడిపప్పుని తింటే విటమిన్ డి లోపం సమస్య దరిచేరదు. కాకపోతే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసి వాటిలో ఇట్లా మసాలాలు దట్టించి తింటారు. దీంతో క్యాలరీస్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా మామూలు యాజిటీస్గా తీసుకోగలిగితే మంచిది. అలాగే హీట్ని తగ్గిస్తూ విటమిన్ డిని పెంచేటటువంటి మరొక డ్రై ఫ్రూట్ ఉంది, ఇదే అంజూరా పండు అంటారు. ఇది కూడా అంతే. ఇది డ్రై అంజీర్లో పోషకాలు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. డ్రై అంజీర్ని మీరు తింటూ ఉంటే శరీరానికి కావాల్సిన విటమిన్ డి అనేది అందుతుంది. అలాగే మన వాళ్ళకి అంతగా తెలియంది కానీ ఒక అద్భుతమైనటువంటి ఫ్రూట్ ఉంది, ఇదే అప్రికాట్ అనేది తినడానికి రుచికరంగా ఉంటుంది. ఈ మధ్య అన్ని సూపర్ బజార్లో దొరుకుతుంది, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని తింటే విటమిన్ డి లోపం అనేది ఇబ్బంది పెట్టదు. అలాగే మరొక మంచి రుచికరమైన పరిష్కారం, మెయిన్గా పిల్లలకి ఇవ్వదగింది. పెద్దవాళ్ళు దీన్ని తింటే కొంచెం క్యాలరీస్ పెరుగుతాయి, కానీ పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చు. ఇదే ఖర్జూరం. ఆ మాటకు వస్తే బరువు తక్కువ ఉండేటువంటి, లో వెయిట్ ఉండేటువంటి పెద్దవాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు విటమిన్ డి కోసం. ఖర్జూరంలో సహజమైన చక్కెరలతో పాటుగా విటమిన్ డి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఖర్జూరాన్ని తింటూ ఉంటే డి లోపము, అలాగే రక్తహీనత సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవు. అలాగే ఇంకొక అద్భుతమైనది, దాదాపు మెడిసిన్ లాగా పనిచేసేది ఒకటి ఉంది, ఇదే కాడ్ లివర్ ఆయిల్. ఈ కాడ్ లివర్ సముద్ర జలచరాల నుంచి తయారయ్యేటువంటి ఈ కాడ్ లివర్ ఆయిల్ విటమిన్ డిని దాదాపుగా డి టాబ్లెట్ వేసుకుంటే ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. కాడ్ లివర్ ఆయిల్లో విటమిన్ డి కంటెంట్ చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది మీకు క్యాప్సూల్ ఫామ్లో దొరుకుతుంది, అలాగే డైరెక్ట్గా లిక్విడ్ లాగా కూడా దొరుకుతుంది. 1 టీ స్పూన్ కాడ్ లివర్ ఆయిల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే రోజుకి కావాల్సినటువంటి విటమిన్ డి మీకు 1 కాదు 2 కాదు 56% అందుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం అతి ముఖ్యమైనది, కోడిగుడ్లు.
అయితే చాలామంది భయపడుతుంది ఏంటంటే గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందేమోనని, లేకపోతే గుడ్లు తింటే అసలు ఎన్ని తినొచ్చు అనేది. నిజానికి ఇతరత్ర ఇబ్బందులు ఏం లేకపోతే రోజుకి 2 గుడ్లు వరకు మీరు తింటూ ఉంటే మీకు కావాల్సినటువంటి కాల్షియముతో పాటుగా విటమిన్ డి అనేది అందుతుంది. శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు అనేది నమోదవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అయితే మరీ తక్కువగా పడిపోయింది. అయితే ఇలాంటి అత్యల్ప ఉష్ణోగ్రతల పరిస్థితుల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా బ్లడ్ సప్లై తగ్గిపోతూ ఉంటుంది. శరీరంలో అంతర్గతంగా అవసరమైనటువంటి ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ ఉంటే రక్త ప్రసరణ తగ్గడంతో పాటుగా ఎముకల నొప్పులు, దీన్నే వాతపు నొప్పులు అంటాం ఆయుర్వేదంలో, అలాగే జుట్టు రాలటం, ఇలాగ అనేక సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటూ ప్రతిరోజు కూడా మీకు ఇతరత్ర అన్నీ బాగానే ఉంటాయి. రోజుకి 2 గుడ్లు తీసుకుంటుంటే చక్కటి ఆరోగ్యాన్ని మీరు పొందొచ్చు. గుడ్లలో ఎక్కువ మొత్తాల్లో ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ మీకు లభిస్తాయి. ఇవి శీతాకాలంలో వచ్చేటటువంటి అనేక సమస్యల నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయి. ముఖ్యంగా గుడ్ల ద్వారా పుష్కలంగా లభించేటటువంటి విటమిన్ డి మీకు ఎనర్జీని ఇస్తుంది. అలాగే ఇతర సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. మీరు తినేటటువంటి ఈ గుడ్లు శరీరంలో కొలెస్ట్రాల్ కింద మారి మామూలుగా నిల్వ అవుతాయి. అయితే దీని నుంచి శరీరం విటమిన్ డిని ఉత్పత్తి చేసుకుంటుంది. ఇది ఇక్కడ కీలకం. బరువు తగ్గడానికి కూడా మళ్ళీ మీకు ఈ గుడ్లు సహాయపడతాయి. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కడుపు నిండుగా ఉంటుంది. దీంతో వేరే బింజ్ ఈటింగ్ అనేది ఉండదు. అంటే వేరే ఆహారాల మీద దాడి చేద్దాం అని అనిపించదు ఎప్పుడైనా సరే మీరు ప్రోటీన్ తిన్నప్పుడు. హార్మోన్ల పనితీరు కూడా దీంతో బ్యాలెన్స్ అవుతుంది. దీంతో ఈ బరువు అనేది మెయింటైన్ అవుతుంది. అదే సమయంలో మీకు దీంతో విటమిన్ డి అనేది అందుతుంది. ఈ గుడ్డలో మీకు ఎక్కువగా లభించేటువంటి డితో పాటుగా జింక్ కూడా ఉంటుంది. ఇది ఎముకలు గట్టిపట్టడానికి సహాయపడుతుంది. కాబట్టి రోజుకి 1 నుంచి 2 గుడ్లు మీరు హ్యాపీగా ఈ చలికాలం తింటూ ఉండొచ్చు. దీంతో మీకు విటమిన్ డి సమస్య తీరటంతో పాటుగా జుట్టు రావడం అన్న సమస్య కూడా పరిష్కారం అవుతుంది. చలికాలం అది కూడా ఒక పెద్ద సమస్య. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువ మంది ఈ సమస్య కూడా చెప్తూ ఉంటారు. అలాగే చర్మం, గోళ్ళ ఆరోగ్యానికి కూడా విటమిన్ డి అనేది మీకు ఉపయోగపడుతుంది. అయితే చాలామంది అడిగేది ఏంటంటే ఈ ఆహారాలతో పాటుగా ఆయుర్వేద ఔషధాలతో పాటుగా లేదా ఆయుర్వేద మూలికలతో పాటుగా మామూలుగా డి సప్లిమెంట్ వాడచ్చా అని. అంటే ఈ విటమిన్ డి టాబ్లెట్స్ 60K అంటే 60,000 యూనిట్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. వారానికి ఒకసారి డాక్టర్లు చెప్తూ ఉంటారు. అవి వాడితే ఆయుర్వేదం మందులు వాడేటప్పుడు ఏమైనా ఇబ్బందా, లేదా ఆహారాలు వాడేటప్పుడు వాటిని తీసుకోవచ్చా, తీసుకుంటే ఎంతకాలం తీసుకోవాలి? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. నిజానికి ఇది సింథటిక్ అని కాదు, ఇది శరీరానికి అవసరమైంది విటమిన్ లాగా. కాబట్టి ఆయుర్వేదం వాడేటప్పుడు ఇలాంటి విటమిన్ డి టాబ్లెట్స్ వాడటంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు హ్యాపీగా వాడుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. విటమిన్ డి అనేది నిజానికి అతి ముఖ్యమైన పోషకం. చెప్పుకున్నట్టుగా శరీరంలో ఇమ్యూనిటీని స్ట్రెంథెన్ చేయడానికి ఇది అవసరం. ఎముకల్ని పటిష్టంగా ఉంచడానికి కూడా అవసరం. ఈ మధ్యకాలంలో మారినటువంటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వీటన్నిటితోటి డి లోపంతో పాటు అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు మీకు మామూలుగా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. మీరు సప్లిమెంట్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు, అంతగా ఇబ్బంది ఉండదు. అయితే డోసు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే సూర్యరశ్మిలో తగినంత సమయం గడపకపోవటం, చెప్పుకున్నట్టుగా పోషకాహార లోపాలు, ఇలాంటి వాటి వల్ల విటమిన్ డి అనేది లోపిస్తూ ఉంది. అప్పుడు మీరు భర్తీ చేయాలి సప్లిమెంట్ ద్వారా. సప్లిమెంట్ అంటేనే సప్లై చేయటం అనమాట. కాబట్టి అది మీకు మీ మెయిన్ సమస్యకి సహాయపడుతూ ఉంటుంది. అయితే సప్లిమెంట్స్ ఎంతకాలం వాడుకోవాలి అనేది చాలామంది అడుగుతుంది. విటమిన్ డి లోపాన్ని సరిచేయడానికి సప్లిమెంట్ తీసుకునేటువంటి టైం అనేది నిజానికి ఆ కండిషన్ తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే మీ ఏజీ, మీ శరీరం తాలూకు అవసరాలు, వీటిని బట్టి కూడా ఉంటుంది. జనరల్గా చెప్పాల్సి వస్తే విటమిన్ డి లోపం ఉన్నప్పుడు అప్పుడు ఈ విటమిన్ డి సప్లిమెంట్స్ ఎంతకాలం పాటు ఇవ్వచ్చు లేదా తీసుకోవచ్చు అంటే 8 నుంచి 12 వారాలు ఈ ట్యాబ్లెట్స్ని వాడాల్సి ఉంటుంది. 8 to 12 వీక్స్. అయితే ఇది కూడా మళ్ళీ చెప్పుకున్నట్టుగా మీ కండిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. మనిషిని బట్టి మనిషిని మారుతూ ఉంటుంది. ఏదేమైనా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దీన్ని వాడి ఆ తర్వాత వదిలేస్తారు, కానీ మళ్ళీ లోపం సంభవిస్తూనే ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటూ అవసరమైతే ఈ సప్లిమెంట్ కూడా వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుడు మీకు ఈ విటమిన్ డి లోపము, దానివల్ల వచ్చేటువంటి సమస్యలు ఇలాంటివన్నీ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అన్నిటికీ మించి మీకు హెల్త్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇలాగా ఎంతోమంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు కాబట్టి ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.